వెల్కమ్ టు మై నాలోని భావాలు. సర్లేండి. ఇకపోతే నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా గుడిలో దెబ్బ తగిలించింది కదా! ఆ అక్క నాకు మధ్యాహ్నం రెస్టారెంట్‌లో కూడా కనిపించిందిగా. ఆ అక్కకి త్వరలో పెళ్లి ఉందంట. నాకొక కార్డ్ ఇచ్చి అందులో ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ చేస్తే పెళ్లి కార్డ్ తీసుకొని ఇంటికొచ్చి ఇస్తామని చెప్పారు అని శైలజ చెప్పింది. నువ్వు ఎక్కడికి కావాలన్నా వెళ్ళొచ్చు. నీకు అవతల వైపు వ్యక్తి మంచిగా అనిపిస్తే చాలు. ఇకపోతే నువ్వు వెళ్ళాలనుకుంటే అడ్రస్ ఇస్తే నేనే తీసుకొని వెళ్ళి దిగబెడతాను అని విక్రాంత్ చెప్పాడు. శైలజ నవ్వుతూ తను మంచిది, వెళ్తాను, కానీ ఇంకా నాకు చెప్పలేదు కదా, చెప్పిన తర్వాత ఎక్కడో మీకు నేను చెప్తాను అని శైలజ అనింది. అలాగే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఈలోపు డ్రెస్ తీసుకో అని విక్రాంత్ తన బ్యాగ్ తీసుకొని పైన తన రూమ్ కి వెళ్ళాడు. విక్రాంత్ అలా వెళ్ళగానే శైలజ తన కళ్ళు పెద్దవి చేసి వామ్మో అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ మెట్లెక్కి వెళ్తూ విక్కీ గారు అని అరుస్తూ వెళ్ళింది. విక్రాంత్ డోర్ ఓపెన్ చేస్తూ వెనక్కి తిరగడంతో పరిగెత్తుకుంటూ వెళ్లిన శైలజ అడుగు ఆగకపోవడంతో ఫోర్స్ గా వెళ్లి విక్రాంత్ మీద పడబోగా తన చెస్ట్ మీద రెండు చేతులు పెట్టి ఫోర్స్ గా నెట్టేయడంతో విక్రాంత్ అస్సలు ఊహించుకోవడంతో వెనక్కి పడిపోయాడు. పడిపోతున్న విక్రాంత్ని విక్కీ గారు అని తన షర్ట్ ని తన గుప్పిట బంధించి శైలజ పట్టుకోవడానికి ట్రై చేసినా అంత హైట్ వెయిట్ ఉన్న మనిషిని పట్టుకోకపోవడం తన వల్ల కాక విక్రాంత్తో కింద పడడంతో శైలజ కూడా తప్పున పక్కన పడింది. శైలజ తల విక్రాంత్ చేతి మీద పడడంతో దెబ్బ తగలకపోయినా గట్టిగా పడడంతో తన నడ్డి మాత్రం విరిగినట్టయింది. విక్రాంత్కి మాత్రం నేల తగిలి బుర్ర గిర్రున తిరగడంతో గట్టిగా తల విదిలించి శైలు ఏమైంది అని అడిగాడు. శైలజ చెప్పే పరిస్థితుల్లో లేక అబ్బా నా నటి విరిగిందండి అని రుద్దుకుంటూ చెప్పింది. విక్రాంత్కి నవ్వొచ్చి అసలు ఏమైంది, ఎందుకు అంతలా హరిచావు, నువ్వు నాకు పరిచయం అయ్యాక నీ గొంతు ఇంత పెద్దగా వినటం ఇదే మొదటిసారి అని అన్నాడు. ఏవండి, మనం లేచి కూడా మాట్లాడుకోవచ్చు కదా అని శైలజ అనటంతో ఎలా లేస్తాను, ముందు నువ్వు కదా లేవాలి, ఒక పక్క బ్యాగ్ నా మీద పడింది, మరో పక్క నువ్వు కూడా అని విక్రాంత్ అన్నాడు. ఒక్క నిమిషం అని శైలజ మెల్లగా లేచి కూర్చోవడంతో విక్రాంత్ తన బ్యాగ్ ని వదిలేసి లేచి నిలబడి తల పట్టుకొని ఒక్క క్షణం విదిలించుకొని శైలజకి చేతిని అందించాడు. శైలజ చేతిని అందుకొని లేచి నిలబడింది. విక్రాంత్ తన బ్యాగ్ కోసం తిరగబోతూ ఉండగా శైలజ వెంటనే కళ్ళు పెద్దవి చేసి విక్రాంత్ భుజాన్ని పట్టుకొని టక్కున తన వైపు తిప్పుకుంది. మళ్ళీ ఏమైంది అని విక్రాంత్ అడిగాడు. మీరు అటువైపు తిరగండి అని బెడ్ మీద తన బట్టలు చిందర వందరగా వేసి ఉండటంతో వాటి మీద తన ఇన్నర్స్ అన్ని ఉండటంతో విక్రాంత్ ని అటువైపు తిరగనివ్వకుండా పట్టుకుని చెప్పింది. శైలు, నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా అని విక్రాంత్ అడిగాడు. శైలజ వెర్రిగా ఒక నవ్వు నవ్వి విక్కీ గారు ఇలా రండి అని తన పక్కకి నడుస్తూ విక్రాంతిని కూడా అలాగే నడిపించడంతో నీకేమైనా మెంటలా, ఎవరైనా ముందుకు నడుస్తారు లేదా వెనక్కి నడుస్తారు, ఇలా పక్కకి నడవడం ఏంటి వింతగా అని అన్నాడు. చెత్త ఇలా రండి అని విక్రాంత్ రెండు చేతులు పట్టుకుని పక్కకి నడిపించుకుంటూ బాల్కనీలోకి వెళ్లి నిలబెట్టి మీరిక్కడే ఉండండి, రూమ్ అంతా చిందరవందరగా ఉంది, నేను సర్దేసి వస్తాను అని శైలజ చెప్పింది. విక్రాంత్ శైలజ తల మీద చిన్నగా ఒకటిచ్చి రూమ్ సర్దడం కోసం నువ్వు నన్ను కింద పడేసావా, ఇప్పుడు ఇలా నడిపించుకుంటూ వచ్చావా, అరే నీకు కొంచెం కూడా బుర్ర లేదు అని లోపలికి వెళ్ళబోతూ ఉంటే అబ్బా విక్కీ గారు అని శైలజ గట్టిగా అరుస్తూ వెళ్లి చేతులు పట్టుకోబోతూ విక్రాంత్ చూసేయడంతో టక్కున ఆ చేతిని అలాగే పట్టుకొని కళ్ళు మూసింది. విక్రాంత్ బెడ్ మీదంతా చూసి తన చేతిని కళ్ళ మీద పెట్టుకొని నేనేం చూడలేదు అని చెప్పాడు. శైలజ ఏడుపు మొహం పెట్టి చూడకపోతే చూడలేదని ఎలా చెప్తారు అని పళ్ళు బిగించి అడిగింది. విక్రాంత్ మెల్లగా చేతిని తీసి ఒక కన్ను తెరిచి వెనక్కి తిరిగేటప్పటికీ శైలజ కళ్ళు మూసుకొని ఉండడంతో నేను తిరిగేశాను అని అన్నాడు. శైలజ కళ్ళు తెరిచి విక్రాంత్ వైపు గుర్రుగా చూసి చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళొద్దని, అంత తొందర ఏంటి మీకు, కష్టపడొచ్చారు, ఇంతసేపు చెమటలు కార్చుకున్నారు, ఇప్పుడు మీరు అంత తొందరగా ఫ్రెష్ అయ్యి ఏం చేయాలి, 2 నిమిషాలు ఆగలేకపోయారా అని శైలజ అరిచింది. నువ్వు నా మీద అరుస్తున్నావా అని విక్రాంత్ అడిగాడు. మరేం చేయమంటారు, మీరు చేసే పిల్ల చేష్టలు ఎలా ఉన్నాయో తెలుసా, చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోరు అసలు, ఇప్పటికైనా ఇక్కడి నుండి కదలండి అని శైలజ మూతి ముడిచి చెప్పింది. శైలజ మాటలకి విక్రాంత్ అమాయకంగా తల ఊపి అంటే నేను రావడం తప్పంటావా అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నిలబడి ఈ డిస్కషన్ పెట్టడం అవసరమా అండి అని శైలజ తలబాదుకోవడంతో విక్రాంత్ చిన్నగా నవ్వి ఓకే ఓకే వెళ్తాను అని అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళాడు. శైలజ వెళ్లి కర్టన్స్ క్లోజ్ చేసి
మీరు వస్తారని అసలు ఊహించలేదు. పడుకోవడానికి వస్తారనుకున్నా. అందుకే మొత్తం తీసి బయటేశా. నాకు బుద్ధి లేదు అని బట్టలన్నీ చకచకా మడత పెట్టి అన్నింటినీ తీసి వార్డ్రోబ్లో సర్దుకొని బెడ్ మీద బెడ్షీట్ని సరిచేసి హమ్మయ్య అన్నీ సర్దేశా అయిపోయింది అని శైలజ వెళ్ళి కర్టన్స్ ఓపెన్ చేసి ఇప్పుడు లోపలికి రండి, ఇప్పుడు ఫ్రెష్ అవ్వండి, గంట కాదు 2 గంటలు స్నానం చేయండి, ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు అని అనింది. సరే సరే అని విక్రాంత్ కింద పడేసిన తన బ్యాగ్ దగ్గరికి వెళ్లి తీసుకొని వెనక్కి తిరిగేటప్పటికే తన కాలికి ఏదో తగిలినట్టు అనిపించి తలదించి చూసి బాప్రే అని నోరు తెరిచి వెంటనే కళ్ళు మూసుకున్నాడు. శైలజ వెళుతూ విక్రాంత్ నోరు తెరవడం చూసి ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అని అడిగింది. విక్రాంత్ ఒక నవ్వు నవ్వి ఏం లేదు, నువ్వెళ్ళు అని అన్నాడు. లేదు, మీరు సడన్ గా అరిచారు కదా, ఏమైందో చెప్పండి అని శైలజ అడగడంతో విక్రాంత్ తల కొట్టుకొని కళ్ళతోనే కింద చూడమని సైగ చేశాడు. ఏమంటున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు అని శైలజ మూతి విరిచి అలాగే తలెత్తి విక్రాంత్ వైపు చూసింది. నీ కళ్ళెప్పుడు పైనే ఉంటాయా, కాస్త కింద చూడు అని విక్రాంత్ కింద చూడకుండానే చెప్పాడు. శైలజ తన కాళ్ల దగ్గర కింద తలదించి చూసి ఏముంది, ఏం లేదు అని అనింది. వెయిట్ అని విక్రాంత్ సీరియస్ గా మొహం పెట్టి చేతిని అడ్డు పెట్టి చూపించి మెల్లగా కిందకి వంగి తన బొటని వేలుతో చూపుడు వేలుతో కింద పడ్డ దాన్ని పట్టుకొని పైకెత్తి ఇది ఉంది అని చూపించాడు. శైలజ దాన్ని చూడగానే కళ్ళు పెద్దవి చేసి ఏడుపు మొహం పెట్టి విక్రాంత్ చేతుల్లో ఉన్న తన ఇన్నర్ని లాక్కొని పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. విక్రాంత్ తెలియకుండానే నవ్వుకొని ఆ నవ్వు మెల్లగా పెరిగిపోవడంతో బెడ్ మీద కూర్చుని నవ్వుకుంటూ అయినా శైలు ఎందుకింత ఇబ్బంది పడుతుంది, అవి కూడా బట్టలే కదా, అబ్బాయిలు వెస్ట్ యూజ్ చేస్తారు, అలానే అమ్మాయిలు కూడా అని అంటూ చచా అయినా కూడా అమ్మాయిలు ఇలాంటి వాటిలో ఇబ్బంది పడతారు కదా, ఏంటో నేను అని తల కొట్టుకొని అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. శైలజ బయటకు వచ్చి తల విపరీతంగా బాధేసుకొని బుద్ధి లేదు నాకు, ఇక మీద ఎప్పుడు ఆరిన బట్టలు అప్పుడు మడత పెట్టాలి, ఇప్పుడు సర్దుకోవాల్సిన బట్టలు అప్పుడు సర్ది పెట్టుకోవాలి, ఇలా నానుస్తూ కూర్చుంటే ఇలాంటివన్నీ అవుతాయి. అయ్యో ఇప్పుడు విక్కీ గారు తిరిగి వచ్చాక ఆయన గారి మొహం ఎలా చూడాలి, నాకు సిగ్గుగా ఉంటుంది అని అనుకుని మెల్లగా ఒక్క అడుగు వేస్తూ రూమ్ దగ్గరికి వెళ్లి తొంగి చూసింది. విక్రాంత్ స్నానానికి వెళ్లి ఉండడంతో ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్లి తన చేతిలో ఉన్నది వార్డ్రోబ్ లో సర్దుకొని బయటకొచ్చి అమ్మయ్య అనుకుని కిందికి వెళ్ళింది. ప్రకాష్ ప్రజ్ఞ ఇద్దరు కేఫ్ కి వెళ్లి కూర్చొని కాఫీ ఆర్డర్ చేసుకొని వచ్చాక ఇద్దరు వేడివేడిగా ఉన్న కాఫీని ఒక సిప్ చేశాక చాలా బాగుంది కదా అని ప్రజ్ఞ అనింది. అవును, చాలా అంటే చాలా బాగుంది అని ప్రకాష్ అనడంతో ఏమైనా హెక్టిక్ డే తర్వాత ఇలాంటి ఒక కాఫీ పడితే ఆ హాయే వేరు అని ప్రజ్ఞ అనింది. నిజమే, కానీ కంపేర్ టు యువర్ వర్క్ మాది చాలా ఈజీ. ఒక డాక్టర్ అంటే ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది కదా అని ప్రకాష్ అడిగాడు. అవును, కానీ ప్రతి ప్రొఫెషన్ లో కష్టం ఉన్నది ఉంటుంది. నా జాబ్ నాకు కష్టమే కానీ ఇష్టం కూడా. ఒక డెలివరీ చేస్తే ఒక బేబీ ఈ భూమి మీదకి వస్తుంది, ఆ హ్యాపీనెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి పుట్టే బిడ్డకి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా, ఆ తల్లికి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఇవేవి మొహంలో కనిపించకుండా మనసులో ఫీల్ అవుతూ బయటికి మాత్రం చాలా సింపుల్ గా ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. మాకే ఫీలింగ్స్ లేవన్నట్టు బయటికి చేస్తాం. అందరూ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే లేదా సంతోషం వస్తే వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ డాక్టర్స్ మాత్రం అలా కాదు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్స్ వస్తే అంతమందిని చూసి ఏదో ఒక రకంగా ఎమోషనల్ అవుతూనే ఉంటాం. వాళ్ళ స్టోరీస్ కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న స్ట్రగుల్స్ కావచ్చు, అవన్నీ మాతో తెలియకుండానే మాటల్లో పంచుకుంటూ ఉంటారు. అవన్నీ విన్నప్పుడు ఏంటో చాలా బాధగా అనిపిస్తుంది. కొందరి విషయంలో హ్యాపీగా కూడా అనిపిస్తుంది. బట్ ఐ లవ్ మై జాబ్ అని ప్రజ్ఞ చెప్పింది. ప్రజ్ఞ మాట తీరు, తన నిదానం అన్నీ గమనించిన ప్రకాష్కి అల్లరి పిల్లే కానీ చాలా బాధ్యత కలది, చాలా మంచిది అని బాగా అర్థమవడంతో దేవుడా, ఇలాంటి ఒక అమ్మాయిని రేపటి రోజు పెళ్లి పిట్ల మీద అలా కూర్చోబెట్టేస్తే ఎంత బాధపడుతుంది. మా విక్కీ మంచోడు, కానీ ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే మాత్రం ఏమైనా జరగచ్చు. ఇప్పుడు దాని గురించి నేను ఎలా మాట్లాడాలి అని ప్రకాష్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమైంది, ఏదో మాట్లాడాలి అని సైలెంట్ గా ఉన్నావు అని ప్రజ్ఞ అడిగింది. ప్రకాష్ చిన్న స్మైల్తో విక్కీ మీద మీ ఒపీనియన్ ఆల్రెడీ ఇది వరకు అడిగాను, సింపుల్గా చెప్పారు. బట్ ఇప్పుడు ఫ్రీగా చెప్పండి, అసలు ఒరిజినల్ ఫీలింగ్ ఏంటి, ఈ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అని ప్రకాష్ అడిగాడు. ఎందుకని అన్నిసార్లు అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఎందుకంటే నేను ఎవరిని ప్రేమించలేదు, అలానే పెళ్లి మీద బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు.
సో నా స్టడీస్ అయ్యాక నేను ఇక్కడికి వచ్చాక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చూసుకుంటూ ఒక పక్క జాబ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. అలాంటి టైంలో అమ్మ నాన్న విక్కీతో పెళ్ళి అన్నారు. ఆల్రెడీ విక్కీ గురించి నాకు తెలుసు, 2-3 సార్లు ఇదివరకే కలిశాను. అలానే తన గురించి వింటూనే ఉన్నాను. కాబట్టి తన బిహేవియర్ ఏంటి అన్నది కాస్త ఐడియా ఉండటంతో హ్యాపీగానే ఒప్పుకున్నాను. ఆ తర్వాత 2 సార్లు కలిశాను కూడా. ఇకపోతే నిశ్చితార్థం అయిపోయింది, రేపు పెళ్లి కూడా అవుతుంది, సింపుల్ అని ప్రజ్ఞ చెప్పింది. నేను పెద్దవాళ్ళు పెళ్లి కుదిరించడం గురించి, నిశ్చితార్థం గురించి, పెళ్లి గురించి మాట్లాడటం లేదు. విక్కీ మీద అభిప్రాయం గురించి అడుగుతున్నాను. అంటే జస్ట్ తెలిసిన వాడు కదా అని ఒప్పుకున్నావా అని ప్రకాష్ అడిగాడు. ప్రకాష్, సింపుల్ గా ఒక మాట చెప్పనా? మన ఇంట్లో వాళ్ళే మనకి పూర్తిగా తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారు అన్నది బొత్తిగా క్లారిటీ ఉండదు. మనం చూసేది నిజం కాదు, వాళ్ళ ఒరిజినాలిటీ వేరే ఉంటుంది. అలాంటిది ఒక తెలియని వ్యక్తి నా జీవితంలోకి పెళ్లి అనే బంధంతో అడుగుపెట్టి రేపటి రోజు కలిసి ఉంటే అప్పుడు తను ఏంటనేది నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మేము కాల్స్ మాట్లాడుకున్నా, కలిసినా అదంతా పై పైన మెరుగులే. రేపు పెళ్ళయ్యాక కలిసి ఉంటాం కదా, ఒక 2-3 నెలలు గడిచిపోతుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఒకరికి ఒకరం ఏంటని. ఇప్పుడు నేను తన మీద అభిప్రాయం చెప్పగలను. ఎప్పుడు కూడా పెళ్లి అన్నప్పుడు అవతల వాళ్ళు మంచి వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ తోనే కదా పెళ్లి చేసుకుంటాం, చెడ్డ వాళ్ళని తెలిసి చేసుకోం కదా అని ప్రజ్ఞ చాలా రియలిస్టిక్ గా నవ్వుతూ మాట్లాడింది. ప్రజ్ఞ, నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా బోల్డ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, కానీ మంచిదానివి, మాట తీరు గడుసుగా ఉన్న రెస్పాన్సిబుల్ పర్సన్వి. ఇలాంటి నీకు విక్కీ కరెక్టేనంటావా అని ప్రకాష్ భయం భయంగా అన్నాడు. ప్రజ్ఞ చిన్న నవ్వుతో, ఇదైతే నాకు తెలియదు, ఎందుకంటే పెళ్లి అనే చాయిస్ నేను అమ్మా నాన్నకి ఇచ్చేశాను. వాళ్ళు నాకు తెలుసు ఇప్పటి వరకు మొత్తం బెస్ట్ ఇచ్చారు. సో అబ్బాయిని కూడా బెస్ట్ గానే తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉంటారు కాబట్టి ఒప్పుకున్నాను. నేను కూడా విక్కీతో మాట్లాడాక తను చాలా ఇంట్రోవర్ట్ అని బాగా అర్థమైంది. అందుకే తనని కలవడం గురించి లేదా కాల్స్ గురించి ఇబ్బంది కూడా పెట్టడం లేదు. మెల్లగా తను నాకు అలవాటు పడతాడు అనే ఉద్దేశంతో తనని కాస్త ఫ్రీగా వదిలేశాను. దాంతో పాటు నేషనల్స్ జరగబోతున్నాయని నాకు తెలిసింది. సో తనకి కాస్త స్పేస్ ఇచ్చాను. ఎలా అయినా తను గెలవాలి, నేను డైవర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. రేపటి రోజు నా కారణంగా తన కాన్సన్ట్రేషన్ మిస్ అయిందనుకుంటే అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే తనని ఫ్రీగా వదిలేశాను. అయినా ఎందుకలా అన్నావు? నువ్వు విక్కీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అది నాకు విక్కీ మాటల్లో బాగా అర్థమైంది. మరి ఎందుకలా అడుగుతున్నావు అని ప్రజ్ఞ కాఫీ తాగుతూ అడిగింది. అంటే ప్రజ్ఞ, విక్కీ మనస్తత్వం నాకు బాగా తెలుసు. తను చాలా కూల్ అండ్ నువ్వు అన్నట్టు చాలా నెమ్మదస్తుడు. ఒక మాటలో చెప్పాలంటే నాతో విగ్గుతో ఫ్రెండ్షిప్ చేశాక ఇక వాడింతవరకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదంటే నువ్వు అర్థం చేసుకో వాడు ఎంత సైలెంట్ అని. ఆఖరికి ఇప్పటికీ ఇష్టం లేనిది తీసుకెళ్లి పక్కన పెట్టినా అది నాకు ఇష్టం లేదు అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేడు. బలవంతంగా అయినా సరే అడ్జస్ట్ అవుతాడు. అలాంటి మనస్తత్వం. వాడితో నువ్వు అడ్జస్ట్ కాగలవంటావా అని ప్రకాష్ అడిగాడు. అడ్జస్ట్మెంట్స్ అన్నవి లైఫ్లో తప్పనిసరి. ఇకపోతే విక్కీ గురించి మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు, బట్ తను మంచోడు, అది నాకు క్లియర్గా అర్థమైంది. సో మంచి వాళ్ళని ఎవరు వద్దనుకుంటారు? ఇక నెగటివ్స్ ఉన్నాయి, పాజిటివ్గా మారుతాయేమో కదా. ఎలా అయినా పెళ్ళయ్యాక భార్యనైతే దూరం పెట్టలేడుగా. ఏదో విధంగా మేమిద్దరం దగ్గర అవ్వక తప్పదు. సో మాట మాట పెరుగుతుంది, తెలియకుండానే మా మధ్య ఒక ఫ్రెండ్షిప్ కూడా బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత నిదానంగా ప్రేమించుకుంటాంలే అని ప్రజ్ఞ చాలా సింపుల్ గా తెలిచేసింది. ప్రజ్ఞ సూటిగా ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఎవరైనా ఒక అబ్బాయి మరో అమ్మాయికి దగ్గరై ఆ అమ్మాయితో తెలియకుండానే ప్రేమలో కూరుకుపోయి అది రియలైజ్ అవ్వలేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటావా అని ప్రకాష్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మంచిగా ఉన్నాను. కాకపోతే వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ చేసేసుకుంటూ వచ్చాను. దాంతో పాటు మధ్యలో తిరుమల వెళ్ళాను. మర్చిపోయాను ఈ విషయం నేను ఆ ఛానల్లో చెప్పడం. తిరుమల వెళ్ళాను అనమాట 2 days. దానివల్ల నేను వీడియోస్ చేశాను అంటే ముందు రోజే చేసుకున్నాను అనమాట, వెళ్లే ముందుకే. సో ఆ టైంలో ముచ్చట్లు చెప్పడానికి అవ్వలేదు. ఆ వీడియోసే 2 days ఇచ్చాను కాబట్టి ఆ 2 days కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత 1 day అంతా వర్క్ ఉండింది, ఆ తర్వాత కొంచెం బేజారుగా ఉండింది, ఆ తర్వాత నిద్ర వచ్చింది. ఇలా 4 వంకలతో
ముచ్చట్లు చెప్పలేదు. కానీ అది పనిగా ఈ ఛానల్‌లోనే పర్టిక్యులర్‌గా అడిగారు. ఎందుకు మీరు ముచ్చట్లు చెప్పట్లేదని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నన్ను గుర్తుపెట్టుకొని అడిగినందుకు ఐయామ్ సో హ్యాపీ. ఇక ఇంకో విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేంటంటే ఇంతకుముందు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. అమ్మా! కొంచెం మంది కోసం నేను ఇంతసేపు కష్టపడుతున్నాను. బట్ ఇట్స్ ఓకే అనుకుంటూ వచ్చాను కదా! కానీ ఇప్పుడు వ్యూస్ మళ్ళీ పెరగడం మొదలయ్యాయి. ఐ థింక్ ఇక్కడ వరకు అందరికీ తెలుసు కాబట్టి స్టోరీ ఇక్కడ నుంచి వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటున్నా. ఇక శైలు విక్కీ పెళ్లి చేశాను అనుకుంటా అప్పట్లో ఈ స్టోరీ ఇచ్చినప్పుడు. ఇక పెళ్లి దగ్గరకు వచ్చేసింది బాగా. ఇంకొక 2-3 పార్ట్లలో మేబీ ఒక 4 పార్ట్స్లో 4th పార్ట్కి నాకు తెలిసి పెళ్లి ఉండబోతుంది. సో అందుకే ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారనుకుంటా. వ్యూ కౌంట్ చూసి, రీడ్ కౌంట్ చూసి ఐయామ్ సో హ్యాపీ. చాలా చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే హ్మ్, ఇంత కొంచెం మందొచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొంచెం పెరిగినప్పుడు హ్యాపీగా ఉంటుంది గదా! అలా అని ఇంతింతేం పెరగలేదు. 1.5, 1K అలా వచ్చేది. ఇప్పుడు 2K వస్తుంది. అంటే హాఫ్ పెరిగింది. సో ఐయామ్ సాటిస్ఫైడ్ అనమాట. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోయినా ఇస్తాను. ఎందుకంటే చదివే కొద్ది మందికైనా నేను ఆపను. ఎందుకు అనంటే వాళ్ళైనా ఇంట్రెస్ట్‌గా కొద్ది మందైనా నేను పెట్టగానే ఓపెన్ చేసి, చూసి, చదివి, కమెంట్ చేసి వస్తున్నారు కదా! అందుకోసం అనమాట. ఇక అంతే ముచ్చట్లు. నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఇక స్టోరీ గురించి ఇప్పుడేం మాట్లాడను. దీంట్లోనే ఒక సర్ప్రైజ్ ఉందని పోయినసారి చెప్పి చెప్పి చావగొట్టాను. ఛానల్ పోయింది. అందుకే ఈసారి ఏం చెప్పను. సర్ప్రైజ్ ఉంది. మంచి సర్ప్రైజ్ ఉంది. ఎంత పెద్ద సర్ప్రైజ్ అంటే ఓహ్ మై గాడ్ అని ఫీల్ అయిపోయేలాంటి సర్ప్రైజ్ ఉంది. ఎదురు చూడండి. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్ లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్ గాయ్స్.